సుమధుర భాషిణి సుఖదం వరదం మాతరం వందే మాతరం వందే మాతరం జ్యోత్స్నా పులకితయామిని. ప్రపంచంలో ఉన్న ప్రతి ముగ్గురు పేదల్లో ఒక పేదవాడు భారతీయుడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ముగ్గురు నిరక్షరాస్యుల్లో ఒక నిరక్షరాస్యుడు భారతీయుడు. ప్రపంచంలో ఉన్న అత్యధిక పేదలు ఎక్కువ మంది ఎక్కడున్నారంటే భారతదేశంలో ఉన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ముగ్గురు నిరుద్యోగుల్లో ఒకరు భారతీయుడు. ఇలా చెప్పుకుంటూ వెళితే అనేక రంగాల్లో మనం అట్టడుగులు ఉన్నాం. మన తలసరి ఆదాయం 125వ స్థానంలో ఉంది. మన మానవ వనరుల అభివృద్ధి 130వ స్థానంలో ఉన్నాం. ఏ ఒక్క విషయంలో కూడా ప్రపంచంలో మొదటి 2-3 స్థానాల్లో ఎక్కడ మనకు కనపడం, ఒక జనాభా పెరుగుదల విషయంలో తప్పితే. ఈ పరిస్థితుల్లో ఈ సమాజంలో జరగాల్సిన మొదటి కర్తవ్యం అట్టడుగునున్న పేదలకి పైభాగంలో ఉన్న 1% ప్రజలు దాతృత్వంతో ముందుకు రావాలి, మానవత్వంతో ముందుకు రావాలి. వారి నుంచి సంపద పన్ను కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, ఆదాయ పన్నులు పెంచడం కానీ, ఇట్లా రకరకాల కారణాలతో ప్రభుత్వాలు వారి దగ్గర నుంచి సంపదను తీసుకొని, ఆదాయాలు తీసుకొని అట్టడుగు వర్గాలకు ఇవ్వటమే ఈ రోజున కర్తవ్యం. ఆ పని ప్రభుత్వాలు చేయటం లేదు. చేయకపోగా ఆదానీళ్ళు, అంబానీళ్ళు లాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకనే జనచైతన్యం మీదగా భావిస్తుంది మరో స్వాతంత్ర పోరాటం జరగాలని. ఈ స్వాతంత్ర పోరాటం తెల్లవాళ్ళకు వ్యతిరేకంగా కాదు, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా కాదు. ఈ స్వాతంత్ర పోరాటం ఈ దేశంలో ఉన్న అవినీతిపరులైన రాజకీయ నాయకులు, అవినీతిపరులైన పారిశ్రామికవేత్తలు, అవినీతిపరులైన కుబేరుల మీద ఈ యుద్ధం జరగాలి. ఎంతో అభివృద్ధి చెందవలసినటువంటి పరిస్థితిని, ఎంతో సంపద చేకూరుతున్న పరిస్థితిని కొంతమంది మాత్రమే మింగుతూ పేద వర్గాల సొమ్ముతోటి వాళ్ళు విలాసాలతో గడుపుతూ కొన్ని తరాలకి వాళ్ళు పోగేసుకుంటూ ఏ ప్రజలకైతే చెందవలసిన డబ్బు ఉందో ఆ ప్రజలకు చెందకుండా చేస్తూ దౌర్భాగ్య పరిస్థితి తీసుకొస్తామన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో రాజ్యాంగాన్ని కల్పించి దాని ద్వారా అనేక హక్కులు సాధించి ప్రజలందరూ కూడా సుభిక్షంగా బ్రతకాలి, ఈ దేశంలో మనుషుల్ని మనిషిగా చూడబడాలి, మానవులుగా బ్రతకాలి అని చెప్పేసి మానవత్వాన్ని ప్రబోధించేటువంటి